హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం బాగా పండిన అరటి పండ్లతో ఒక టేస్టీ కేక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇందులో స్వీట్నెస్ కోసం అరటి పండ్లను వేస్తున్నాము కాబట్టి ఇంట్లో ఎక్కువగా అరటి పండ్లు మిగిలిపోతుంటే ఇలా కేకును చేసేయండి. చాలా ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి వీటిని జల్లించి తీసుకోవాలి. ఓసారి అంతా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. ఈ కేక్లో అయితే పంచదార ఎక్కువగా పట్టదండి. ఇందులో స్వీట్నెస్ కోసం మనం అరటి పండ్లను వేస్తున్నాము కాబట్టి పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా చిన్నగా కట్ చేసి తీసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బాగా పండిన 4-5 అరటి పండ్లని ఇలా పొట్టు తీసేసి తీసుకోండి. ఈ విధంగా అరటి పళ్ళని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఎగ్స్ని కొట్టివేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. అంతా బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్తో కాకపోయినా విస్కర్తో అయినా బాగా బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు జల్లించుకున్న పిండిని మొత్తాన్ని ఇలా కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేయండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ బౌల్ తీసుకొని అడుగున కాస్త ఆయిల్ని అప్లై చేసి గోధుమ పిండిని డస్ట్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ని వేసేయండి. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసేసుకోవాలి. 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న ఐరన్ తవా పైన ఇలా స్టాండ్ని పెట్టేసి దీనిపైన బేకింగ్ బౌల్ను పెట్టేసేయండి. మూత పెట్టేసి 40 to 50 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసేయండి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోండి. ఇలా టూత్ పిక్తో గుచ్చితే నీట్గా వచ్చిందంటే కేక్ రెడీ అయినట్లే. ఇంకొక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేయండి, సరిపోతుంది. సో ఇలా కేక్ పూర్తిగా బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ని ఆపేసేయండి. కేక్ బౌల్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చాక్లెట్ మిక్స్ని రెడీ చేసుకుందాము. బౌల్లోకి 1 కప్పు దాకా చాకో చిప్స్ వేసి ఇంకొక బౌల్లో నీళ్లు వేసి వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లు వేడయ్యాక చాక్లెట్ బౌల్ పెట్టేసి చాక్లెట్ని కరిగించాలి. ఇలా చాక్లెట్ మొత్తం మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలను కూడా యాడ్ చేసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమును కానీ లేదా పాల మీద ఉండే మీగడని కానీ 3-4 టేబుల్ స్పూన్లు వేసి క్రీమీ టెక్చర్ వచ్చేలాగా బాగా కలపండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ హనీ యాడ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన కేక్ని డీమోల్ చేసుకొని ఇలా పైనుండి చాక్లెట్ మిక్స్ని వేయండి. ఇలా చాక్లెట్ మిక్స్ని వేసిన తర్వాత కొద్దిగా వాల్నట్స్ని చిన్నగా కట్ చేసి వేసుకోవడమే. మరి ఎంతో టేస్టీగా ఉండే బనానా చాక్లెట్ కేకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ టేస్టీ కేక్ రెసిపీ మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.